రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, మండల విస్తరణాధికారి జీవీ రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలు, ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలోని దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు నిషేధమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో మండల రీసోర్స్ కోఆర్డినేటర్ సునీల్, పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ చల్ల రఘురామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళు చేసేటువంటి పనుల్లో రక్తం ఉండేటువంటి ఈ కాటన్ ఇటువంటివి అన్నీ కూడా తీసుకొచ్చేసి రోడ్డు పక్కన పడేయడం జరుగుతూ ఉంది. పొరపాటున వాటిని ఎవరన్నా తొక్కారనుకోండి, వీళ్ళకి లేని అనేక రకాలైనటువంటి జబ్బులు వాటి వల్ల రావడానికి అవకాశం ఉంది. సెప్టిక్ కావచ్చు, పశువులు వాటికైనా ఇబ్బంది అవుతూ ఉంది. అయితే ఇటువంటి వాటిని నిర్మూలించడానికి ప్రత్యేకమైన కొన్ని మిషన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ మిషన్ మనకు లేదు. అది ఎక్కడ ఉందో ఆ వివరాలు నేను తెలుసుకున్నాను. హాస్పిటల్స్కి కూడా రేపు ఎల్లుండి నోటీసులు పంపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ప్రత్యేకంగా ఒక డస్ట్బిన్లో నిల్వ చేసి ఉంటే పంచాయతీ నుంచి వాటిని కలెక్ట్ చేసుకుని వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేది అధికారుల సూచన మేరకు డిస్పోజ్ చేయిస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. దాంతోపాటుగా ఇవి మట్టిలో కలిసిపోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి అవి ఎరువుగా మారే అవకాశం లేదు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో నిల్వ ఉండిన దానివల్ల విష పదార్థాలు ఏర్పడి విషతులమయ్యి తాగేటువంటి నీరు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు సంకల్పించి ఈ కార్యక్రమంలో దాన్ని భాగంగా చేయడం జరిగింది. వీటిలో కేవలం పశువులకే కాకుండా ఇబ్బందులు కలిగేది కాలువల్లో ఇటువంటి వాటిలో ఇరుక్కుపోయిన దానివల్ల శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు కాదు, 100కి 100 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఉపయోగించి పడేసేటువంటి ఈ ప్లాస్టిక్ పదార్థాలని, వస్తువుల్ని పూర్తిగా వదిలేయాలని చెప్పేసి అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇదే విషయాన్ని గ్రామంలో ఉండేటువంటి అన్ని షాపుల్లోనూ ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రచారం చేయడానికి మేము ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంతోపాటు గతంలో మనకి కొన్ని ప్లాస్టిక్ టబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ చెత్త సేకరణ కోసం టబ్బులు కొన్ని ఇవ్వడం జరిగింది. కానీ అవి చాలా తక్కువగా ఉన్న దానివల్ల మనకి ఊళ్ళో డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఆపుకోవడం జరిగింది. అయితే గతంలో లాగా తడి చెత్తకి, పొడి చెత్తకి విడివిడిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకునేది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక సరికొత్త విధానాన్ని తీసుకోవడం జరిగింది. అది బిన్ అండ్ బ్యాగ్ విధానం. అంటే తడి చెత్తను మాత్రమే ఈ డస్ట్బిన్లో నిల్వ చేసుకుంటే పొడి చెత్తని ఏదైనా ఒక బస్తా, గోధుమ సంచి కానీ, మన బియ్యం బస్తాలు మామూలుగా ఖాళీగా ఉండేటువంటి అటువంటివి కానీ వాటిని ఉపయోగించుకొని ఈ పొడి చెత్తనంతా కూడా అంటే కాగితాలు, గాజు పెంకులు, గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు ఇటువంటివి ఏమున్నా కానీ మట్టిలో కలిసిపోకుండా ఉండేటువంటి వస్తువులు ఏవైనా కానీ సరే వాటిని ఆ బస్తాలలో వేసి పెట్టేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరనే నిల్వ ఉంచుకుంటే ప్రతి శనివారం కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ చెత్తని పంచాయతీ వాళ్ళు సేకరించుకోవడం జరుగుతుంది. తడి చెత్త మాత్రం తడి చెత్త అంటే ఎరువుగా మారిపోయేటువంటి పదార్థాలు, మనం తినేటువంటి ఆహార పదార్థాలు, వ్యర్థంగా ఉండేటువంటి వేసేటువంటి వస్తువులు కానీ, అలాగే కూరగాయల వ్యర్థాలు, పూలు, పచ్చి ఆకులు ఇటువంటివన్నీ కూడా ఈ తడి చెత్త లెక్కలోకి వస్తాయి. ఈ తడి చెత్తని డస్ట్బిన్లో వేసుకుంటే 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒకసారి ఇళ్ల వద్దకే వచ్చేసి వాటిని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తడి చెత్తని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిన తర్వాత దాన్ని SWPC షెడ్లో అంటే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది. తెలియని కారణాల వల్ల కాలిపోయి పూర్తిగా నిరుపయోగంగా ఉంది ప్రస్తుతానికి. అది కూడా తొందరలోనే నిర్మాణం చేపట్టబడుతుంది. ఆ షెడ్కి తరలించి అక్కడ ఈ తడి చెత్త ఎరువుని తయారు చేయించేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంటి వద్దనే ఎవరింటి దగ్గర వాళ్ళు
వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేసుకొని తడి చెత్త నత్తలను కూడా డస్ట్బిన్లో ఉంచితే 2 రోజులు లేదా మ్యాక్సిమం 3 రోజుల లోపు దాన్ని పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే పొడి చెత్తని ఒక గోనె సంచిలో కానీ ప్లాస్టిక్ కాదు బియ్యం బస్తాల్లో కానీ లేదా పెద్ద డబ్బాల్లో కానీ నిల్వ చేసుకుని ఉంటే ప్రతి శనివారం కూడా ఈ పొడి చెత్తని పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లేసి ఊరు బయట ఈ షెడ్ దగ్గర డంప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీ వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ విషయంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించే విషయంలో మీ వైపు నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వవలసినగా కోరుతున్నాను. షాప్స్ ఉండేటటువంటి వ్యక్తులందరినీ మీరు తడి చెత్త పొడి చెత్త అనేది మీ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్, అది తర్వాత విషయం. ఇక్కడ ప్రాథమికంగా మన యొక్క స్థానిక పరిస్థితులను బట్టి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, మీరు వ్యాపారస్తులను పిలిచి ఒక్కసారి ఈ పంచాయతీ ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టండి. మీ వార్డు సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని, వార్డు సర్పంచ్ గారిని అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళల్లో ఒక చైతన్యం, వాళ్ళు ఒక గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మన బాధ్యత కూడా ఉంది అనేటువంటి గుర్తెరిగే విధంగా వాళ్ళకి ఒక మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ మీద ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ గ్రామం అపరిశుభ్రం అయ్యేది వ్యాపారస్తుల వల్ల. అంటే వాళ్ళ షాపుల్లో వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలని ఇస్తే రోడ్డు మీద వేసేస్తారు. ఒక గోనె సంచి పెట్టుకొని దాంట్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటే మరుసటి రోజు ఉదయం పోయి మనం కలెక్ట్ చేసుకోవచ్చు కదా. అయితే వాళ్ళల్లో ఉండే అభద్రత ఏంటంటే, ఒక రోజుకి వస్తారా, 2 రోజులకు వస్తారా, వారానికి వస్తారా పంచాయతీ వాళ్ళు అనేది వాళ్ళల్లో ఒక విధమైనటువంటి అభద్రతా భావం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. I'm the Lord. Please subscribe to N3 TV. శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు. 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399. 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు. 3 బాయ్ షర్ట్స్ 599 రూపాయలు. 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.